అడ్వాన్స్డ్ ఫలితాలతో ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ గురుకుల పాఠశాల విద్యార్థులు తమ స్థాయిలో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఫలితాల్లో ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాల విద్యార్థికి 9వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఫలితాల్లో ప్రతిపాదన పరిచినందుకు గాను కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ కళాశాల వద్ద సంబరాలు నిర్వహించారు. ఇక ఫలితాలు ఏదైనా ప్రపంచం తమది అంటున్న కళాశాల యాజమాన్యం మల్లంపాటి శ్రీవిద్యతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రకటించిన జేఈ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తజాటారు. అటు ప్రభుత్వ ప్రైవేటు గురుకుల పాఠశాల విద్యార్థులందరూ కూడా జాతీయ స్థాయి టెక్నికల్ ఎడ్యుకేషన్లో సీట్ సాధించేందుకోసం పోటీ పడగా ఖమ్మం జిల్లాలో ఉంటున్న అనేక మంది విద్యార్థులు ఆ పోటీలో సక్సెస్ సాధించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క జైత్రయాత్ర జేఈ అడ్వాన్స్లో కూడా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ జేఈ మెయిన్స్ అలాగే అడ్వాన్స్ యొక్క రిజల్ట్స్ ఫలితాలు సఫలీకృతమైన నేపథ్యంలో మనతో మాట్లాడడం కోసం శ్రీ చైతన్య కళాశాల విద్యా సంస్థల యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. శ్రీవిద్య గారు చెప్పండి, ఫలితాలు సాధించడం కోసం మీరు పడ్డ కృషి ఏంటి? ఈ ఫలితాలు ఏం ర్యాంకులు సాధించారు? రిజల్ట్ సాధించడానికి ప్రత్యేకించి అంటే శ్రద్ధ కానివ్వండి, కష్టం అనే కానివ్వండి, ఒక ప్రోగ్రామ్ని ఒకరోజు ఎగ్జామ్ ముందు రోజో లేకపోతే ఒక నెల రోజుల ముందో కాదు, ప్రోగ్రామ్ అనంటే అది 2 ఇయర్స్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన రోజు నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్, అంటే చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్, డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేటప్పుడు ప్రతి ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ అనేది కాకుండా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాళ్ళ టార్గెట్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ వరకు ప్రతి ఎగ్జామినేషన్కి ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్టింగ్ డే నుంచి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి 2 ఇయర్స్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకోవటం, 2 ఇయర్స్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అది 1 ఇయర్లో కంప్లీట్ చేయటం, ఆ తర్వాత 2 స్టెప్స్ ఉంటాయి, రివిజన్ ఫేజు, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ ఫేజ్ అని చెప్పేసి 3 లెవెల్లో ఎగ్జామినేషన్కి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అందులో ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం, తర్వాత దాన్ని మళ్ళీ 2 ఇయర్స్ సిలబస్ని ఒక 6 మంత్స్ స్లాట్లో రివిజన్ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత ఒక 1.5 మంత్ 40 డేస్ నుంచి 45 డేస్ రివిజన్ షెడ్యూల్ వేసుకోవటం. ఈ రివిజన్ షెడ్యూల్లో టీచింగ్ ఫేజ్లో పిల్లలు అప్డేట్ అయితే సిలబస్ని, రివిజన్లో వర్కింగ్ ఫేజ్ని, తర్వాత రివిజన్లో వచ్చేసరికల్లా గ్రాండ్ టెస్ట్లకు వచ్చేసరికల్లా పిల్లలు ప్రతి స్టూడెంట్ కూడా ఇండివిజువల్గా వాళ్ళున్న సబ్జెక్ట్ని నేర్చుకున్న సబ్జెక్ట్ని అప్డేట్ అవ్వటం. ఈ 3 ఫేజుల వల్ల ప్రతి స్టూడెంట్ కూడా టీచింగ్ ఫేజ్ నుంచి రివిజన్ నుంచి గ్రాండ్ టెస్ట్ ఫేజ్కి చాలా ఇంప్రూవ్మెంట్ రావటంతో పాటుగా ప్రతి ఒక్క స్టూడెంట్ శ్రీ చైతన్యలో ఇండివిజువల్ కేర్ అనేది ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్స్లో ఏ ఏరియాస్లో టాపిక్ వైజ్గా కూడా ఏరియా వైజ్గా ఎక్కడెక్కడ వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళని ఎక్కడ స్ట్రెంగ్తెన్ చేయాలి, ప్రతి వీకెండ్ జరిగే ఎగ్జామినేషన్స్ వాటి అనాలిసిస్, ఎర్రర్ లిస్టులు, ఆ ఎర్రర్ లిస్టు ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాటి మీద మళ్ళీ స్పెషల్గా ఇండివిజువల్ కేర్ తీసుకోవటం వల్ల ఈరోజు ఒక చిన్న సెంటర్లో ఉన్న ఒక క్యాంపస్ నుంచి ఇన్ని వందల మంది పిల్లలు జేఈ అడ్వాన్స్లో ర్యాంకులు సాధించడం జరిగింది. ఫలితాలు ఏదైనా శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అడ్వాన్స్గా ఉంటున్నారు, సక్సెస్ సాధిస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి సక్సెస్ మంత్రం ఏంటి? సక్సెస్ మంత్ర అని అంటే అది పర్టికులర్గా ఒక సిస్టమ్ని ఫాలో అవ్వటము, దాంతోపాటు ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకోవటము, ఇదే మేము సక్సెస్ అనుకుంటాం. ఒక పిల్లవాడిని ఎగ్జామినేషన్కి తీసుకెళ్లే క్రమంలో ప్రోగ్రామే కానివ్వండి, టీచరే కానివ్వండి, స్టూడెంటే కానివ్వండి, దానికి అడ్మినిస్ట్రేటర్స్, ఇటు పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ అనేది ఒక సిస్టమేటిక్గా రన్ చేయటమే దీనికి సక్సెస్ అని అనుకుంటాం. దాంతోపాటుగా స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఇచ్చే ఫౌండేషనే కావచ్చు, స్కూల్ లెవెల్ నుంచి ఒక ఓరియంటేషన్ని అలవాటు చేయటమే కావచ్చు, ఒక స్టూడెంట్ని పర్ డే ఒక 18 అవర్స్ కావచ్చు, లేదు 16 అవర్స్ కావచ్చు, ఒక కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయించడానికి అలవాటు చేయటమే కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు, వాళ్ళని మోటివేట్ చేయటం, వీటన్నిటి ద్వారా ప్రతి ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఆ పిల్లల్ని ఆ ఎగ్జామినేషన్ వైపు డ్రైవ్ చేసే దాంట్లో ఖచ్చితంగా మా అడ్మినిస్ట్రేటర్సే కావచ్చు, టీచర్సే కావచ్చు, వాళ్ళ మీద తీసుకున్న కేరే ఇవాళ ప్రతి ఎగ్జామినేషన్లో శ్రీ చైతన్య ద బెస్ట్ రిజల్ట్స్ని సాధిస్తూ ఇయర్కి నెంబర్ ఏదైతే ఉందో పెంచుకుంటూ 100% గ్రోత్ రేట్ తోటి ఈరోజు శ్రీ చైతన్య ద ఆల్ ఇండియా లెవెల్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాం. ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో అంటే డిస్ట్రిక్ట్, స్టేటు, జాతీయ స్థాయి ఫలితాల్లో ఏ స్థాయిలో ఉన్నారు స్టూడెంట్స్?
మన కాలేజ్ నుంచి? ఆల్ ఇండియా లెవెల్లో 9th ర్యాంకు, అదేవిధంగా 92 ర్యాంకు, అదేవిధంగా 165 ర్యాంకు లాంటి అద్భుతమైనటువంటి ర్యాంకులు. 10 లోపు 1 ర్యాంకు, 100 లోపు 2 ర్యాంకులు, 500 లోపు 15 మంది, 1000 లోపు 32 మంది, 5000 లోపు 110 మంది విద్యార్థులకి ఈరోజు జేఈ అడ్వాన్స్లో ర్యాంకులు వచ్చినాయి అని అంటే నిజంగా చాలా చాలా వండర్గా అనిపిస్తూ ఉంది. ఎనీవే మీకు కంగ్రాచులేషన్స్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఒక మైలురాయిని చేపట్టినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులకు ఉన్నతమైన ఎడ్యుకేషన్ అందించడంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా సాధారణ విద్యార్థుల నుంచి ఉన్నత విద్యార్థులందరినీ కూడా ఈక్వల్గా ఎడ్యుకేషన్ అందిస్తూ ఒక జిల్లాలో ఉంటే అనేక మంది కూడా విద్యావేత్తలు తయారు చేస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇట్లాంటి జాతీయ స్థాయి ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రానున్న రోజుల్లో మరింత సత్తా చాటి ఖమ్మం జిల్లాకు మరింత పేరు తీసుకుంటామని చెప్పేసి ఆశిద్దాం. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి జేఈ అడ్వాన్స్ సంబంధించిన ఫలితాల వివరాలు. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం. కామారెడ్డి